కానీ ఇప్పటికి గూడా వీళ్ళు చాలామంది గొర్రెలేమంటుంటారంటే, మా ప్రవీణ్ పగడాల తోపు, తురుము, మా ప్రవీణ్ పగడాలతో డిబేట్ చెయ్యి నువ్వు, మా ప్రవీణ్ పగడాల నిన్ను చిత్తుగా ఓడించారు. అందుకే నువ్వు పారిపోయావు. ఒక క్లారిఫికేషన్ గూడా ఇస్తాను. నేనెక్కడ పారిపోలే. నేను మూడో, నాలుగో డిబేట్‌లకెళ్ళాను. ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకొచ్చాను ప్రేక్షకులు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఆర్ యాక్చువల్‌గా అనుకోండి 6 ఇయర్స్ బ్యాక్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు లేవు. నాకు తెలిసి లలిత్ ఛానల్ గూడా అంత పాపులర్ కాదు. శివశక్తి ఒక్కటే ఉంది. నేను అప్పుడప్పుడే సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యి క్రిస్టియానిటీ ఏంటి, బైబిల్ ఏంటి చెప్పడం మొదలుపెట్టాను. అంతగా డిబేట్లు గూడా జరిగేవి కావండి. అయితే ఆ కాలంలో నాకు తెలిసి ఒక పక్క కరుణాకర్ శివశక్తిలో భాస్కరు, నేను ఒక ముగ్గురం, నలుగురం ఉండేవాళ్ళం. అయితే మేము వీడియోలు చేసేవాళ్ళం. ఇక ఆ కాలంలో డిబేట్ జరగాలంటే ఎక్కడ జరగాలి అనంటే, ఈ రక్షణ టీవీ వాళ్ళు జనరల్‌గా మమ్మల్ని పిలిచేవాళ్ళు. సో, భాస్కర్‌నైతే ఇంతవరకు పిలవలేదు. నేనొక 3 సార్లు ఎళ్ళాను. తర్వాత కాలంలో కరుణాకర్ బుక్ రాసిన తర్వాత ఆ బుక్ మీద గూడా డిబేట్ జరిగింది. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ కాలంలో ఆ డిబేట్‌లనేవి జరిగేవి కాదు. జరిగినా గూడా రక్షణ టీవీలో ఎక్కువ జరిగేవి. ఈవెన్ మేము డిబేట్ ఆఫర్ ఇచ్చినా ఎవరు వచ్చేవాళ్ళు గాదు. అయితే ఈ రక్షణ టీవీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో నేను ఒక పిక్చర్ మీకు చూపిస్తాను. ఆ పిక్చర్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఈ పిక్చర్ చూస్తే ఒక పక్క ఒక ముగ్గురుంటారు. సో, ఈ పిక్చర్‌లో గూడా ఒక పక్క ముగ్గురున్నారు. మీరనొచ్చు, ముగ్గురు గాదండి ఒకరు యాంకర్ గదా! అంటే యాంకర్ గూడా మనకు ప్రత్యర్థియేనండి. ఇక ఇటు సైడ్ నేను కూర్చున్నాను. నా పక్కన ఒక డమ్మీ క్యాండిడేట్ కూర్చున్నాను. ఈ డమ్మీ క్యాండిడేట్ ఏం చేయలే. అక్కడొచ్చి కూర్చొని మా మాటలు వింటున్నాడు. బట్ యాక్చువల్‌గా నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మంచి డిబేట్ జరగాలి అనంటే, ఎక్కువ పాయింట్స్ ఉంటే నేను కొన్ని కవర్ చేస్తాను. నాతో పాటు ఇంకెవరన్నా ఉంటే కవర్ చేస్తారు. భాస్కర్‌నో, ఇంకెవరినో పిలిస్తే బావుంటుంది అనంటే, లేదులెండి మేము పిలిచేసామని ఎవరో డమ్మీ క్యాండిడేట్‌ని కూర్చోబెట్టుకునేవాళ్ళు. ఇక్కడ పక్క మాత్రం ముగ్గురు కూర్చొని సింగిల్ పర్సన్‌ని అటాక్ చేయడం. ఇలా చాలా సార్లు చేస్తారండి. ఇప్పటికి గూడా చేస్తారు. పోతే ఇప్పుడేందంటే వీళ్ళ ఇవి ఏం రాలట్ల. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ అన్ని బాగా చేశారు. సో, ఇన్‌కమ్ టాక్స్ రైడ్ జరిగింది. డబ్బులన్నీ తీసేసుకుంది ఇన్‌కమ్ టాక్స్. ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నారు. కానీ ఇప్పటికి గూడా వీళ్ళు చాలామంది గొర్రెలేమంటుంటారంటే, మా ప్రవీణ్ పగడాల తోపు, తురుము, మా ప్రవీణ్ పగడాలతో డిబేట్ చెయ్యి నువ్వు, మా ప్రవీణ్ పగడాల నిన్ను చిత్తుగా ఓడించారు. అందుకే నువ్వు పారిపోయావు. ఒక క్లారిఫికేషన్ గూడా ఇస్తాను. నేనెక్కడ పారిపోలే. నేను మూడో, నాలుగో డిబేట్‌లకెళ్ళాను. తర్వాత వీళ్ళ ట్రిక్ ఏందో తెలిసింది. అంటే ఒక్కరిని పిలిసి ముగ్గురు కూర్చొని అటాక్ చేయడం. జనరల్‌గా ఇది పిరికి పందలే చేస్తారండి. కొంచెం సబ్జెక్ట్ ఉండి, గట్స్ ఉన్నవాడు ఎవరు గూడా సింగిల్ 1 బై 1 ఒకరొకరు కూర్చుంటారు. ఇద్దరిద్దరు కూర్చుంటారు. ఇక్కడ ముగ్గురు కూర్చొని ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళ దమ్ము, ధైర్యం ఏందో మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ రక్షణ టీవీ వాళ్ళు ఈ ప్రవీణ్ పగడాల బహుశా ఏం చేశాడంటే, నా వీడియోని ఒకటి వైరల్ చేశాడు. అది ఆల్మోస్ట్ ఒక 5,00,000 వ్యూస్ దాటిందండి. దాని మీద భాస్కర్ రాజుకు చుక్కలు చూపెట్టిన ప్రవీణ్ పగడాల అని ఏదో టైటిల్ పెట్టుకున్నారు. చాలా ఫన్నీగా ఉంటది. సో, నేనేం చేస్తానంటే ఆ వీడియో మీద మనం ఈరోజు మాట్లాడదాం. అయితే మీరు చాలామంది మీరు అడగొచ్చు, లేదండి మీరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? అప్పుడే మాట్లాడితే బాగుండేది కదా! అనంటే నేను అప్పుడే మాట్లాడిన మాటలే ఇప్పుడు చెప్తాను నేను. నేను ఇప్పుడు మాట్లాడే మాటలు కొన్ని యాడ్ చేసినా, నేను మాక్సిమం కవర్ చేసిందేందంటే, అప్పుడు మాట్లాడిన మాటలే నేను ఈ వీడియోలో ప్రస్తావిస్తాను. ఎందుకంటే వీళ్ళ టెక్నిక్ ఎట్లుంటదంటే, టకాటకామని ఒక 15 ప్రశ్నలేసేస్తారు. మనం రాసుకోవాలి గదా! ఇప్పుడు వీళ్ళు అడుగుతారు. దాన్ని రాసుకునే టైం గూడా ఇవ్వరు. తర్వాత మనం చెప్పబోతుంటే ఆపేస్తారు.
సో వీళ్ళ ట్రిక్లు ఎట్లుంటాయంటే ప్రశ్నలు వేస్తారు, జవాబు చెప్పడానికి టైం ఇయ్యరు, జవాబిస్తుంటే డిస్టర్బ్ చేస్తారు. తర్వాత ఈ ఒరిజినల్ వీడియో కూడా ఏం చేస్తారంటే కట్లు చేసి తనకి ఏది ఫేవరెటో అది పెట్టుకుంటారు. బట్ నేనేమంటానంటే మీకు నిజంగానే ఇప్పుడు రక్షణ టీవీ కానీ ప్రవీణ్ పగడాలకి ధైర్యం ఉంటే ఇప్పుడైనా నువ్వు 1 బై 1 మనం డిబేట్ చేద్దాం. పోతే నాకు ఆధారాలతో సహా డిబేట్ చేయాలి. నువ్వు అన్ని గాలి మాటలు మాట్లాడి నేను భాస్కర్ రాజుని చిత్తుగా ఓడిచ్చాను, పగటిపూట చుక్కలు చూపెట్టానంటే చుక్కలు చూపెట్టడానికి నువ్వెవర్రా? నేనే పోయి రాత్రి చూస్తా కదా. చుక్కలు చూడడానికి నువ్వు కావాలా? రాత్రిపూట బయటికి వెళ్తే చుక్కలు కనిపిస్తాయి. సో ఈ పనికిరాని స్టేట్మెంట్లన్నీ ఇవ్వకుండా సబ్జెక్ట్తో మాట్లాడాలి. సో నేనేం చేస్తాను ప్రేక్షకులు, వీళ్ళు ప్లే చేసే వీడియోలని అంటే ఆ ఛానల్లో వాళ్ళు ప్లే చేసిన వీడియోలు ఏమిటి, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమిటి, అది ప్లే చేసుకుంటూ నేను వివరణిస్తాను. మరి ఇంకో విషయం గమనించండి, వీళ్ళు మాట్లాడే మాటకి ఒక్క ఆధారం కూడా ఇవ్వాలండి. అన్ని గాలి మాటలు మాట్లాడతారు. సో మీరు వీళ్ళు మాట్లాడిన గాలి మాటలు ఏంది, నేను దానికి ఇచ్చిన వివరణ ఏంది, ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో మొదలు పెడదామండి. సో ఓన్లీ వాయిస్ వస్తుంది, వీడియో ఏం ప్లే చేయను. ఎందుకంటే ఆల్రెడీ రక్షణ టీవీ వాళ్ళు నా ఛానల్ని లేపేయడానికి కూడా కుట్రేశారు. లక్కీగా సర్వైవ్ అయింది. ముందుకెళ్దామండి. దయచేసి మీరు నాకు కొంచెం సమయం పాయింట్ బై పాయింట్ నేను నా మాటలు మాట్లాడతాను. సో నా పోయినసారి అంటే గత 1 నెల క్రితం జరిగిన ప్రోగ్రామ్ లో భాస్కర్ రాజు గారు నేను అప్పుడు యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఒక మాట అన్నారు. అసలు ఆ వర్ణ వ్యవస్థ కానీ లేకపోతే కుల వ్యవస్థ కానీ ఉన్నటువంటి పుస్తకాలు, ఉదాహరణకు మన ధర్మశాస్త్రం కానివ్వండి, పరాశర స్మృతి కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకురండి, నేనే పెట్రోల్ పోసి తగలబెడతానని కూడా అన్నారు. నేను ఈ రోజు ఆయనకు పెట్రోల్ ఇస్తాను, ఆయన ఎంత తగలబెడతారో నేను చూస్తాను, ఆయన నిజాయితీని కూడా నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను. సో ప్రవీణ్ పగడాల ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ బేసికల్గా ఆ వీడియోకి వెళ్ళి మీరు ఒరిజినల్ వీడియో చూడండి. నేను అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదండి. వివక్ష ఎక్కడుంటే ఆ పుస్తకాలను తగలబెడదామన్నాను. ఇంకో మాట కూడా చెప్పాను, బైబిల్ మనుధర్మశాస్త్రం కంటే 100 రెట్లు దరిద్రంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనుశాస్త్రాన్ని ఇద్దరిని కలిసి కాల్చుదామని చెప్పా. సో ఈ వీడియో మీరు గమనించండి, దీంట్లో ఆ మాట పెట్ల కట్ చేసేసాడు, తనకు కన్వీనియంట్ అయింది. సో తనకు ఏది కన్వీనియంటో అది కట్ చేసుకుంటారు, ఏది కన్వీనియంట్ కాదో అది మాత్రమే పెడతారు. సో నేను అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. బైబుల్ని కూడా తగలబెడదామన్నాను, కానీ ఈయనకి అంత ధైర్యం ఉంటే రావాల్సింది. ఈ 2 మనం కాల్చేవాళ్ళం, కానీ రాలే. గట్స్ ఉండాలి కదా మనం మాట్లాడేదానికి నిలబడాలంటే. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. కులం లేదు అని అన్నారు. రామాయణంలో కులపతి అన్న పదం ఎలా వచ్చింది? కులం లేకపోతే. రామాయణంలో బ్రాహ్మణులకు అధిపతిగా ఉన్న వ్యక్తిని కులపతి చేయాలని చెప్పి కుక్క వచ్చి మాట్లాడినప్పుడు పోయిన ఎపిసోడ్లో ఆయనే ఒప్పుకున్నారు. కుక్క వచ్చి మాట్లాడింది బ్రాహ్మణుడి పైన నేను చేశానని. కులమే లేనప్పుడు కులపతి ఎలా వచ్చాడు? ఆయన సమాధానం చెప్పాలి మొదటి విషయం. సో ఆల్రెడీ నేను దీనికి వివరణ చాలాసార్లు ఇచ్చాను. కులపతి అంటే ఆ యూనివర్సిటీ ఆర్ ఆ గురుకులం ఏది ఉందో దానికి హెడ్ అన్నమాట. సో ఈవెన్ వైస్ ఛాన్సలర్ని, పెద్ద పెద్ద వాళ్ళని కూడా కులపతి అంటారు. కులం అంటే ఇక్కడ ఫ్యామిలీ అని కూడా అర్థం ఉంది సంస్కృతంలో. సో ఆ విషయాన్ని నేను ఆ రోజు వీడియోలోనే చెప్పాను, అది తర్వాత కూడా ప్లే అవుతుంది, మీరు స్పష్టంగా దాన్ని వినొచ్చు. సో బేసికల్లీ ప్రవీణ్ పగడాలకు సంస్కృతం రాదు, తెలుగు ఇంగ్లీష్ కూడా కరెక్ట్ రాదండి. సో నేను ఈ వివరణ ఆల్రెడీ ఇచ్చాను, ఇదే వీడియోలో ఉంది, అది కూడా నేను ప్లే చేస్తాను. సో ఈయనకు బేసిక్ సంస్కృతి కూడా రాదండి. ముందుకెళ్దాం. రెండో విషయం, క్రైస్తవ మతం అన్యాయం చేస్తుంది, దాని గురించి వస్తాను. బ్రాహ్మణులు సులభ్ కాంప్లెక్స్లు నడుపుతున్నారు అని అన్నారు. సార్ నేను మీకు రక్షణ టీవీ పరిచర్యల సాక్షిగా అందరి ముందు చెప్తున్నాను, మనము నరేంద్ర మోదీ గవర్నమెంట్ కు ఒక లేఖ రాద్దాం, బ్రాహ్మణులకు రిజర్వేషన్ కావాలి, వారు సులభ్ కాంప్లెక్స్లే నడుపుతారు ఇప్పటి నుంచి అని మేము రెడీ. మీరు ఒప్పుకుంటారా? మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు బ్రాహ్మణులు సవర్ణులు సులభ్ కాంప్లెక్స్లే నడుపుతారు ఇప్పటి నుంచి. సో బ్రాహ్మణులు అంటే వీడికి ఎంత ద్వేషమో చూడండి. నేను ఒక మాట చెప్పాను, కొందరు బ్రాహ్మణులు ముంబై లాంటి అక్కడ సులభ్ కాంప్లెక్స్ను నడుపుకుంటున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు సులభ్ కాంప్లెక్స్ను నడుపుకుంటున్నారని ఈయన సంతోషపడుతున్నారు. మరి మీ పాస్టర్లు ఏం చేస్తారు, మీరేం చేస్తారు? బయటి దేశాల నుంచి లక్షల కోట్లు వస్తే దాన్ని దొబ్బి తింటారా? దశమ భాగాల పేరుతో అమాయకుల్ని దోచుకొని తింటారా? ఆ క్లారిటీ ఇవ్వు మరి. ఎందుకంటే వీళ్ళు ఎంత పగబట్టారో చూడండి. బ్రాహ్మణులు అంటే అది ఒక కులం కాదండి, అదొక వ్యవస్థ.
ఏ బ్రాహ్మణుడు కూడా బై బర్త్ బ్రాహ్మణుడు కాదు. అది మన ధర్మశాస్త్రమే చెప్తుంది. చదువుకొని వేదాన్ని చదువుకొని ఒక శిక్షణ పొందితే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. అంతేగాని బై బర్త్ కాదు. కానీ ఈడికి నిలమెల్ల అంటే ఒళ్ళంతా విషయమేనండి. ప్రవీణ్ పగడాల అంటే ఒళ్ళంతా విషయమే. బ్రాహ్మణ ద్వేషం మనకు క్లియర్గా కనపడుతుంది. మనం వేదం చూసినా వేదంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళు బై బర్త్ బ్రాహ్మణులు కాదు, శూద్రులు. సో బ్రాహ్మణ వ్యవస్థనే వీడు తప్పుపడుతున్నాడు. అది ఇక్కడ ప్రాబ్లం. సో సగం సగం జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతాడు. శూద్రుని దోచుకున్నారు. ఇది రాజీవ్ మల్హోత్రా లాంటి భయంకరమైన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్. అలాంటి దానికి ఎంబీబీఎస్ డాక్టర్ గా మీరు వత్తాసు పలకడం ఏమాత్రం నాకు నచ్చలేదు. ఎందుకు అంటే దళితులపై ట్యాక్సులు వేశారు అని చెప్తున్నారు. ట్యాక్స్ దళితులు మీరు ఎక్కడన్నా కనిపిస్తారా? లేకపోతే ట్యాక్స్ బాబునులు కనిపిస్తారా మీకు? రెవెన్యూ దళితులు కనిపిస్తారా? రెవెన్యూ బాబునులు కనిపిస్తారా మీకు? ఈయనకి బేసిక్ హిస్టరీ తెలియదు అనమాట. శూద్ర కమ్యూనిటీ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కమ్యూనిటీ 17వ శతాబ్దం కంటే ముందు. ఇది మనం బ్యూటిఫుల్ ట్రీ ఏదైతే మనకు అంటే చదువు గురించి ఇతర ధరంపాల్ గారి బుక్లకి వెళ్తే అక్కడ స్పష్టంగా ఉంటుందండి. శూద్రాస్ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కమ్యూనిటీ. సో బ్రిటిష్ వాడు దోచుకున్నది మనన్ను, శూద్రులను దోచుకొని వెళ్ళాడు. సో ఆ మాట చెప్తే వీడు దాన్ని డైవర్ట్ చేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్తాడండి. నిజాన్ని ఒప్పుకోడు. మరి బ్రిటిష్ వాడు దోచుకున్నది ఎవరు? బ్రిటిష్ వాడు కానీ ఈ ఇస్లామిస్టులు రాకముందు మన దేశం ఎంత సంపన్నంగా ఉందండి. మీరు కొన్ని ఫిగర్స్ పెడతాను, మీరు చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను కొన్ని ఏఐ అడిగి తీశాను. ఇవన్నీ కూడా ఫిగర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయండి. కానీ సింప్లిఫై చేయడానికి నేను ఏఐ నుంచి తీసినవి ఇవి. సో ఇక్కడ ఏం చెప్తుంది? అగ్రికల్చర్, ప్రైమరీ రిలీజ్ అంటే ఎకనామిక్ యాక్టివిటీ, ఇవన్నీ ల్యాండ్ రెవెన్యూ, ఇవి ఏవి చూసినా భారతదేశం అనేది టెక్స్టైల్లో కానీ, మెటలర్జీలో, హ్యాండీక్రాఫ్ట్స్లో, డొమెస్టిక్ ట్రేడ్లో, మెరిటైమ్ ట్రేడ్లో, పోర్ట్స్లో, ఇంపోర్ట్స్లో, బ్యాంకింగ్ వ్యవస్థలో, అర్బనైజేషన్లో, ఎకనామిక్ థాట్స్లో కానీ, లేకుంటే ఫారెన్ బయట నుంచి వచ్చిన ఫారినర్స్ కూడా మన భారతదేశాన్ని ఇట్స్ ఏ రిచెస్ట్ కంట్రీ అని పొగిడారు. మరి ఈ ప్రవీణ్ పగడాలకి ఏం తెలుసండి? శూద్రులనే కదా దోచుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. $45 ట్రిలియన్ దోచుకొని వెళ్ళారు. కానీ ఈడు ఒప్పుకోడు. ఎందుకంటే నిజం అనేది చాలా చాలా నిష్ఠూరంగా ఉంటుందండి. ఈ ప్రవీణ్ పగడాలకి బేసిక్ నాలెడ్జ్ లేదండి, బేసిక్ కామన్ సెన్స్ లేదండి. ఈవెన్ బైబిల్లో కూడా బూతులు చెప్తుంటాడు, పచ్చి బూతులు. అది మీరు జాగ్రత్తగా అనలైజ్ చేశారనుకోండి, ఈ ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడో తెలిసిపోతుంది మీకు. సార్, దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి రాజ్య వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు, దళితులకు పై వస్త్రం వేసుకునే హక్కు లేదు, దళితులు గోచి కట్టుకొని తిరగాలి, మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరగాలి. అది మా బతుకు ఇక్కడ. సో చెప్పా కదా, ఇవన్నీ మరి ఎక్కడున్నాయి ఆధారాలు చూపెట్టాడా? నోటికి వచ్చింది వాగేస్తాడు. నేను ఒకటే అడిగా, ఇదే డిబేట్లో అడిగా, ఆధారం ఎక్కడిది అని అడిగా, చూపెట్లే. నోటికి వచ్చింది మాట్లాడతారు. ఈ రోజు కూడా ఈ కమ్యూనికృష్టులు, ఈ గొర్రెలు ఇదే మాటను వాడతారండి. ఇవన్నీ ఎక్కడున్నాయి ఆధారం అడిగితే మాత్రం చూపెట్టరు. నేను ఆల్రెడీ చూపెట్టాను. ఇండియా వాజ్ ద రిచెస్ట్ కంట్రీ బిఫోర్ దిస్ ఇన్వేషన్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ తుర్కోళ్ళు కానీ, ఈ ఇంగ్లీష్ వాళ్ళు కానీ మన దేశానికి రావడానికి కారణమే మనల్ని దోచుకోవడానికి, తర్వాత మతం మార్చడానికే వాడు వచ్చాడు. లేకుంటే ఎందుకు వస్తాడండి? సరే, మనమే అంత పూరుంటే వాడే అక్కడ బిచ్చం ఎత్తుకుంటున్నాడు, మన దగ్గర బిచ్చం ఎత్తుకోవడానికి వస్తాడా? సింపుల్ లాజిక్. మీరు ప్రపంచంలో ఉన్న ఏ ఎకనామిస్ట్ అయినా అడగండి, ఇండియా వాజ్ ద రిచెస్ట్ కంట్రీ అని చెప్తారు. అంటే హీ డజంట్ హ్యావ్ బేసిక్ ఎడ్యుకేషన్. ఇది ఈ ప్రవీణ్ పగడాల దౌర్భాగ్యము. ఎవరు అలా దోచింది? వాడు వచ్చి దోచాడా? తెల్లోడు బ్రిటిష్ వాడు దోపిడి దొంగ. మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను. కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? సో దీనికి ఏమైనా ఆధారం చెప్తాడా? చెప్పడు.
నేను క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ గురించి చెప్పా. దాని గురించి కూడా నోటికొచ్చింది వాగుతాడు. అసలు బ్రిటిషోడికి బ్రాహ్మణులు దోచిపెట్టారంట. అట్లా దోచిపెడితే బ్రాహ్మణులకి ఏమొస్తుందండి? ఒంటి నిండా బ్రాహ్మణ ద్వేషం. ఈయన మాట్లాడే ఒక్క మాటకు కూడా ఆధారం నాకు చూపెట్టలే ఆ డిబేట్లో. నేను అడిగాను, ఆధారం చూపెడితే నేను మాట్లాడతాను. ఆధారం చూపెట్టలేదు, నేను మాట్లాడలేదు. సో దేనికి ఆధారం లేదు. బ్రిటిషోడు దోచుకొని వెళ్తే బ్రాహ్మణులు దోచిపెడతారా? అంటే బ్రాహ్మణులకే అంత బలం ఉందా ఆ టైంలో? బ్రాహ్మణులకే అంత బలం ఉంటే బ్రిటిషోని తన్ని నిలగొట్టేటోళ్ళు. ఏది నోటికొస్తే అది మాట్లాడతారు. ఈ రోజు ఈ గొర్రెలంతా ఇంతేనండి. నోటికొచ్చింది మాట్లాడతారు, ఒక్కదానికి ఆధారం చూపెట్టరు. ముందుకెళ్దాం. ఎవరికైనా మీరు వాళ్ళకి చెప్పాలి. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు సార్? పక్కన అడుగుతాడు. కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టుపట్టింది బ్రాహ్మణులు. ఎందుకు అని అంటే, ఫలానా సమాజం, మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు. ప్లీ వేసి ఈ సమాజం వాళ్ళు ఎరుకళ్ళు, యానాదులు. సో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని ఒక లాని తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అదేంటంటే, బ్రిటిష్ వాడు రైల్వే ట్రాక్లు వేస్తున్నాడు. అప్పుడు చాలా మంది ఎవరైతే ఆదివాసీలు, దళితులు ఉన్నారో వాళ్ళ జీవనాధారం పోయింది. అప్పుడు వాడు ఏం చేశాడంటే, వీళ్ళు రివోల్ట్ చేసి వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించారు. అప్పుడు వీడేం చేశారంటే, వీళ్ళంతా క్రిమినల్స్, దొంగలు అని ముద్రేశాడు. దాంట్లో మా కమ్యూనిటీ కూడా ఉందండి. అయితే ఈయనేమంటాడు, బ్రాహ్మణులు క్రిమినల్ ట్రాప్స్ యాక్ట్ పెట్టించాడు అని మళ్ళీ బ్రాహ్మణ ద్వేషాన్ని చూపెడతాడు. దీనికి కూడా ఒక్క ఆధారం ఇయ్యడు. ఎక్కడో ఉందంట ఆధారము. ఆ డిబేట్లో నేను అడిగాను, ఒక్క ఆధారం చూపెట్టలే. అది నోరు కాదండి, ఇట్స్ ఎ టాయిలెట్. ఇట్స్ ఎ టాయిలెట్. ఆ టాయిలెట్ నుంచి ఎట్లా గబ్బొస్తుందో ఈ ప్రవీణ్ పగడాల నోటి నుంచి అట్లా బూతులు వస్తాయి. వీడు ఒక్కదానికి ఆధారం చూపెట్టాడు, నోటికి వచ్చింది వాగుతాడు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ క్రిమినల్ ట్రాక్స్ యాక్ట్ పోయింది. ఈ క్రిమినల్ ట్రైబ్స్ ఆధారంగా మాలాంటి దళితులని ఎంతో మంది అనగదొక్కాడు ఈ బ్రిటిష్ వాడు. కానీ ఈ ప్రవీణ్ పగడాల బ్రాహ్మణులు చేయించాడని చెప్తాడు, కానీ ఒక్క ఆధారం చూపెట్టడండి. ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది? భాస్కర్ రాజు గారే చెప్పాలి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? భాస్కర్ రాజు గారే చెప్తారు. ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు? ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు, చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈ రోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ? ఎవరు తెచ్చారు? సమాధానం చెప్పాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు? సో అన్ని క్వశ్చన్లు వేస్తాడు. ఇది ఆన్సర్ ఇవ్వడానికి నాకు టైం కూడా ఇవ్వలే. సో ఫస్ట్ ఏమన్నాడు, జోగిని వ్యవస్థ. జోగిని వ్యవస్థ చేయమని మా గ్రంథాలలో ఉందా? రిఫరెన్స్ చెప్పలేదు. తర్వాత రైట్ టు ఆస్తి హక్కు అంట. దీనికి నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను, అది తర్వాత వీడియోలో ఆ రోజు నేను చెప్పిందే చూపిస్తాను. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారంట. అరే దరిద్రుడా, ఇంగ్లాండ్లో ఉన్న ఎవరైతే తెల్లోడు ఉన్నాడో వాడికే ఎడ్యుకేషన్ లేదు. ఈ గొట్టంగాడు వచ్చి నాకు ఎడ్యుకేషన్ ఇస్తాడా? అది కూడా నేను చెప్తాను. మనం ధరంపాల్ గారి బుక్ ఏదైతే బ్యూటిఫుల్ ట్రీ ఉందో దానికి వెళ్తే 18వ శతాబ్దానికే 7 లక్షల గురుకుల స్కూళ్ళు ఉన్నాయి మన భారతదేశంలో. ఇది బ్రిటిష్ వాడు చేయించిన సర్వేలోనే తెలుస్తుంది. అది ఇంగ్లాండ్లో ఎట్లుంది? 500 స్కూళ్ళు లేవు. అంటే 500 స్కూళ్ళు లేక తన సొంత ప్రజలకి చదువు చెప్పలేని దద్దమ్మ నా భారతదేశానికి వచ్చి ఆస్తి హక్కు కల్పిస్తాడంట, ఎడ్యుకేషన్ హక్కు కల్పిస్తాడట. నా డబ్బుల్ని దోచుకెళ్ళిన బ్రిటిషోడు నాకు ఆస్తి హక్కు కల్పిస్తాడంట. సిగ్గుశరం ఉండాలిరా నీకు మాట్లాడడానికి. ఇలా సిగ్గుశరం ఉండాలి. ఎవడైనా వింటాడు, నా నోరి మీద ఉమ్మేస్తాడు అనే కనీస జ్ఞానం లేదండి వీడికి. ఏది నోటికి వస్తే అది వాగుతాడు. కానీ ఒక్కదానికి కూడా ఆధారం ఇంతవరకు నేను ఈ డిబేట్ చేశాను. 5 years 6 years అయింది. నేను అడుగుతూ ఉన్నాను, ఇంతవరకు వీడు వాగిన వాగుడికి ఒక్క ఆధారం నాకు చూపెట్టలేదు. అప్పుడు చూపెట్టలేదు, 5 yearsలో కూడా నాకు చూపెట్టలేదు. వీడు నాతో డిబేట్ చేసి నన్ను ఓడిస్తాడంట. నేను వీడిని చూసి భయపడాలంట. స్పందించిన తర్వాత సార్కి ఇస్తాను. సో ఒకటి, ప్రవీణ్ పగడాలు బ్రిటిష్ వాళ్ళు దుర్మార్గులను ఒప్పుకున్నారు. సో చాలా సంతోషం. లేదని చెప్తున్నా. అదే సో నా చిన్న క్వశ్చన్ ఏంటంటే, గత సంవత్సరం రోజులుగా చెప్తున్నాం కానీ కావాలని మీరు వినలేదేమో నా అభిప్రాయం.
సో బ్రిటిష్ వాళ్ళు దుర్మార్గులని చెప్తున్నాడంట ఈయన. ఈ క్యాండిడేటే బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నాడు. ఈ 2 డిబేట్ల తర్వాత బ్రిటిష్ వాడు చేసిన దుర్మార్గాన్ని అంతా నేను లైవ్ టీవీలో ఎక్స్పోజ్ చేసిన తర్వాత బ్రిటిష్ వాడు దుర్మార్గు అని ఈ వ్యక్తి మాట మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఏమన్నాడు? ఆత్మీయ తల్లిదండ్రులు అన్నాడు. అంటే 2 డిబేట్లోనే తన బండారాన్ని తనే బయట పెట్టుకున్నాడు. అంటే నేను ఎవరిని ఎక్స్పోజ్ చేశానండి? ప్రవీణ్ పగడాలని ఎక్స్పోజ్ చేశాను. ఇక చెత్తవాగుడు వాగుతాడు చూడండి. పోతే నేను ఏం జవాబు చెప్పానో చెప్తున్నాను. నన్ను మాట్లాడనిస్తారో లేదో కూడా మీరు చూడండి. కావాలంటే ఒరిజినల్ వీడియో కూడా చూడండి. ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను నేను. మీరు ఒరిజినల్ వీడియో చూసుకొని వీళ్ళు అసలు నన్ను మాట్లాడనిచ్చారా లేదా కూడా మీరు చూడండి. ఓకేనండి? సో ముందుకెళ్దాం. విప్పు గారు కూడా అన్నారు పోయిన ప్రోగ్రామ్ లో, ఇంకెన్నిసార్లు చెప్పాలి? దుర్మార్గులు మనల్ని దోచుకెళ్లారని ఒప్పుకున్నారు. 100% సార్. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు ఈ మాటను ఒప్పుకోవట్లేదు. బ్రిటిష్ వాళ్ళు మాకు ఆత్మీయ బంధువులు అని, మాకేదో బాగా చేశారు అని చాలా విషయాలు చెప్తున్నారు. హీరో మోడీని కానీ లేకపోతే సో అదండి, అక్కడే నేను కొటేషన్ ఎదురు దెబ్బ. ఆత్మీయ తల్లిదండ్రులని ఎవరో అన్నారు అని నేను కొట్టా. ఎవరన్నారు? ఈ ప్రవీణ్ అప్పడాలని అన్నాడు. సో కొట్టేసరికి దెబ్బ తగిలింది, ఏదో కవరింగ్ ఇచ్చుకుంటున్నాడు. సో చాలా మంది ఈ వీడియో చూసే వాళ్ళు అనుకోవచ్చు, భాస్కర్ రాజు గారు మీరు అప్పుడు మాట్లాడలేదంటే అప్పుడు కూడా దెబ్బలు పడ్డాయి ప్రవీణ్ పగడాలకి. రిఫ్రెషింగ్ అంతే. ఒకసారి చెప్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియో. విజయ్ మాల్యాన్ గాని ఒక 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 మతానికి సంబంధించిన వారుగా ముద్రించి తిట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నేను జవాబు ఇచ్చే ముందు. ఇప్పుడు బైబిల్లో ఒక విషయం లేదు, కానీ ఒక క్రైస్తవుడు తప్పు చేశాడు, అది మీరు బైబిల్కి కానీ క్రైస్తవానికి కానీ ఆపాదిస్తారా? లేదండి, మీరు సబ్జెక్ట్. సో ఒక క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు సతీ సహగమనం అన్నాడు, అంటే బలవంతంగా స్త్రీలను కాల్చడం, అది హిందూ గ్రంథాలలో లేదు. తర్వాత జోగిని వ్యవస్థ హిందూ గ్రంథాలలో లేదు. కులం పరంగా వివక్ష చేయమని హిందూ గ్రంథాలలో లేదు. ఇవి ఏవి లేకుంటే మరి అవన్నీ తీసుకొని హిందువులకు పెట్టొచ్చా? పెట్టలేము. అందుకు నేను ఈ క్వశ్చన్ అడిగాను. బైబిల్లో లేనిది బైబిల్కి ఆపాదిస్తే మీరు ఒప్పుకుంటారంటే దానికి స్ట్రేట్ ఫార్వర్డ్ సమాధానం చెప్పలే, గుండ్రంగా తిరుగుతారు. నన్ను మాట్లాడనీయలేదు కూడా ఆ రోజు. నేను ఇంకో వీడియో పెడతాను, మీకు కూడా క్లారిటీ వస్తుంది. చాలా స్ట్రేట్ పాయింట్. బైబిల్లో లేని విషయాన్ని ఎవరైనా క్రైస్తవుడు తప్పుగా చేస్తే మీరు దాన్ని క్రైస్తవానికి ఆపాదిస్తారా? సమాధానం చెప్పండి. మీ బైబిల్ ఏదో చెప్పండి, దాన్ని బట్టి సమాధానం చెప్తాను. మీ బైబిల్ గురించి సో అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పారు. ఎందుకంటే జవాబు చెప్పిందంటే తుక్కుగా ఆ రోజే కొట్టేస్తోంది. సో ఈ అతి తెలివి అంటారు, హైదరాబాద్లో దేడు దిమాక్ అంటారు దీన్ని. ఇప్పుడు బైబిల్లో లేనిది నేను ఆపాదించొద్దండి. ఇప్పుడు ఎవరైనా క్రైస్తవుడు తప్పు చేశాడు, అలా చేయమని బైబిల్లో లేదు, అప్పుడు ఇండివిజువల్గా ఆ వ్యక్తి తప్పు చేసినట్టు అవుతుంది. బైబిల్లో లేనిది మాట్లాడకూడదు. అలాగే సనాతన గ్రంథాలలో లేనిది ఎవడైనా హిందూ చేశాడు అనుకోండి, నేను హిందూ తప్పు చేశాడు అని చెప్పాలి, కానీ ఇది హిందూ ధర్మం తప్పని చెప్పకూడదు. ఇంత చిన్న లాజిక్ కూడా వీళ్ళకి అర్థం కాదు. అంటే నేను అంటాను, వీళ్ళకి అర్థం కాదు అని కాదండి, ఈయనకి అన్ని అర్థమవుతాయి. వీడు ఎస్ అని ఒప్పుకున్నాడు అనుకో, నెక్స్ట్ నా వాయింపు స్టార్ట్ అవుతుంది. అందుకే జవాబు చెప్పలేదు. మీ బైబిల్ ఏదో చూపించండి, దాంట్లో లేనిదేదో మాట్లాడే విషయాన్ని ఆపాదిస్తే ఎగ్గొట్టేశాడు. నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పక ఎగ్గొట్టేశాడు. అంటే నేను ఎక్కడ వేస్తానో తెలుసు, భయపడ్డాడు. ఆ మాట కూడా నేను చెప్పినట్టున్నాను. ఒక్క నిమిషం నేను ప్లే చేస్తాను. నేను డివైడ్ చేయలేదు. చాలా స్ట్రేట్ పాయింట్. బైబిల్లో లేని విషయాన్ని ఎవరైనా క్రైస్తవుడు తప్పుగా చేస్తే మీరు దాన్ని క్రైస్తవానికి ఆపాదిస్తారా? నేను సమాధానం చెప్పండి. మీ బైబిల్ ఏదో చెప్పండి, దాన్ని బట్టి సమాధానం చెప్తాను. మీ బైబిల్ గురించి నాకు బైబిల్ ఇదిగో ఇది అని చెప్తున్నాను. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ నా దగ్గర ఉంది. మీ బైబిల్ ఏదో చూపించండి, దాంట్లో లేనిదేదో మాట్లాడే విషయాన్ని ఆపాదిస్తే నేను సామాన్య. సో మాట్లాడనీయరు, అడిగిన దానికి జవాబు చెప్పరు. ఇది వీళ్ళ ధైర్యం. ఒక పక్క ముగ్గురు ఉన్నారు, నేను ఒక్కడున్నాను, అయినా నాకు భయపడుతున్నారు. గొర్రెలు. మీరు ఈ వీడియో కంపల్సరీగా చూస్తారని నాకు తెలుసు. మీ ప్రవీణ్ పగడాలకు వెళ్ళి భాస్కర్ రాజుకు మీరు అంతా ఎందుకు భయపడతారు సార్ అని అడగండి. ఆ భయపడే నన్ను రక్షణ టీవీకి పిలవట్లా. పిలిస్తే వాచిపోతుంది, మామూలుగా కాదు. నన్ను జవాబు చెప్పనియండి. ఎందుకంటే
గత 200 సంవత్సరాల నుంచి హిందువుల గొంతు నొక్కేశారు మీరు. ఇప్పుడన్నా మాట్లాడియండి మమ్మల్ని. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నొక్కేసింది. కనీసం ఇప్పుడన్నా మాట్లాడివ్వండి. సో నన్ను మాట్లాడనీయకుంటే ఆ స్టేట్మెంట్ నేను ఇచ్చా, కానీ నవ్వుతున్నారు. దే నో వీళ్ళు తప్పు చేస్తున్నారు, నన్ను మాట్లాడనీయట్లేదని తెలుసు. డిబేట్కు పిలిచిన తర్వాత ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా ఉండడం ఎంతవరకు న్యాయం అండి? మీ ఛానల్లో ముగ్గురు కూర్చొని నన్ను ఒక్కరిని పిలిచి కూడా నీకు మాట్లాడనిచ్చే ధైర్యం లేదంటే ఎందుకురా మీరు అంత పిరికి పందలు, అంత పిరికి లెక్కలు ఎందుకు చేస్తారు? ఒకటేమన్నారంటే సమాజంలో ఉన్న దుర్మార్గాల్ని ఒక మతానికి ఆపాదించలేం కాబట్టి ఇప్పుడు పై వస్త్రం వేసుకోకుండా తిరిగారు అన్నారు, అది హిందూ గ్రంథాలలో లేదు. తర్వాత ఇంకేవో అన్నారు, చాలా విషయాలు చెప్పారు, అవన్నీ గ్రంథాలలో ఎక్కడ లేవు. ఎక్కడ అంటే మనం దాని గురించి మాట్లాడదాం. సో నేను క్లియర్ గా చెప్పాను, నువ్వు ఆధారం ఇస్తే మాట్లాడతా. ఆధారం ఇయ్యలే, మొత్తం గాలి మాటలు మాట్లాడిండు. ఈ గాలి మాటలను చూసి గొర్రెలంతా మా ప్రవీణ్ పగడాల భాస్కర్ రాజుని చిత్తుగా ఓడించాడు, చుక్కలు చూపెట్టాడు. చుక్కలు చూసిందే ప్రవీణ్ పగడాల. రక్షణ టీవీ బహుశా ఇంతవరకు నా అంత అగ్రెసివ్గా డిస్కస్ చేసి డిబేట్ చేసేవాడిని చూడలేదు. అందుకే నన్ను 5 years నుంచి ఈ రోజు కూడా పిలవట్లేదు. దమ్ముంటే ఇప్పటికైనా పిలవండి, గట్స్ ఉంటే. గట్స్ లేకుంటే వదిలేద్దాం. అతడు వెళ్ళిన తర్వాత వెంటనే ఒక 10 సంవత్సరాలు గోవా ఇన్క్విజిషన్ జరిగింది. దాంట్లో చచ్చిపోయిన 70 మంది 70% దళితులు, వేరే వాళ్ళందరూ ఉన్నారు. బ్రిటిష్ ప్రధానితో మాట్లాడడం కాదు, అక్కడ ఉన్న కోహినూరు వజ్రం పట్టుకరండి ఫస్ట్. బ్రిటిష్ వాడు మనల్ని దోచుకెళ్లారా అంటే ఈ పక్కన బ్యాండ్ వాయిస్తున్నాడు కదా ప్రవీణ్ పగడాలకి, ఈ వ్యక్తి ఏమంటాడంటే కోహినూరు వజ్రాన్ని పట్టుకురావాలంట. ఈ వ్యక్తులు అసలు సిన్సియరే కాదండి. అసలు పిలిచినప్పుడు లాజికల్ గా డిబేట్ చేయాలనే ఉద్దేశమే వీళ్ళకు ఉండదు. ఒకరిని పిలవాలి, ఒక్కడిని కూర్చోబెట్టాలి, ముగ్గురు కలిసి వాని మీద గబడాలి. ఇది రక్షణ టీవీకి ఉన్న పిరికితనం. యేసును కూడా విష్ణువు చేస్తా అన్నారు, నేను చేయట్లేదంటే క్రైస్తవులు చెప్తున్నారు, వేదాలలో యేసు అంటున్నారు, ఎన్నో చెప్తున్నారు. అది ఆర్ఎస్ఎస్ అన్నారు, నాకు ఆర్ఎస్ఎస్ ఏం సంబంధం లేదండి, నేను ఇండిపెండెంట్ రీసెర్చింగ్ కాబట్టి నేను నా మాటనే మాట్లాడతాను. సో ఆర్ఎస్ఎస్ గురించి కూడా ఏదో చెప్పారు, నాకు సంబంధం లేదండి. ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ. నీకంత గట్స్ ఉంటే వాళ్ళతో పోయి డిబేట్ చేయి. వాళ్ళు ఏం తప్పు చేశారు, నీ తప్పులు, నువ్వు ఎన్ని డబ్బులు తీసుకుంటున్నావు, ఎన్ని దొబ్బి తింటున్నావు, దశమ భాగం పేరుతో ఎంతమందిని దోచుకు తింటున్నావు, అది కూడా వాళ్ళు బయట పెడతారు. వాళ్ళతో మాట్లాడుకో. తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి మనకు చాలా మంచి చేశాడు, సతీని నిర్మూలించాడు అన్నాడు. మిషనరీలు ఏవైతే కుట్ర చేసి సతీ చాలా ఉంది, సంవత్సరానికి 10,000 సతీలు జరుగుతున్నాయని చెప్పాడో దాంతో మీరు తిట్టే బ్రిటిష్ వాడే ఒప్పుకోలేదు. సో సతీని క్రియేట్ చేసింది బ్రిటిష్ వాడే, అబాలిష్ చేసింది బ్రిటిష్ వాడే. సో క్లియర్ గా ఆ రోజే నేను డిబేట్ లో చెప్పాను. ఈ గొర్రెలకి అర్థం కాదు, భాస్కర్ రాజు ఏం మాట్లాడలేదు, ఓడిపోయాడు అంటారు. అన్నిటికీ ఆన్సర్ ఇచ్చా, మాక్సిమం ఆన్సర్ ఇచ్చా. తర్వాత దళితులకు ఆస్తి సో యాంకర్ నేను మాట్లాడుతుంటే కూడా నన్ను మాట్లాడినాడు. ఆస్తి హక్కు కల్పించారని నేను చెప్పబోతుంటే మళ్ళీ మధ్యలో ఆపాడు, మీది ఏ హిస్టరీ అంటాడు. మరి నీ ఏ హిస్టరీరా? నేను ఇండియన్ హిస్టరీ ఫాలో అవుతున్నా, నువ్వు బ్రిటిష్ హిస్టరీ, లెఫ్టిస్ట్ హిస్టరీ ఫాలో అయితే నీ ప్రాబ్లం. అది బెన్హర్, నువ్వు వాళ్ళ హిస్టరీ ఫాలో అయితే నువ్వు ఇట్లాగే ఉంటావు, మరి ఇలాగే ఉంటావు, నువ్వు ఎప్పుడు బాగుపడవు. సార్ మీరు కంప్లీట్ గా చదువుకొని మాట్లాడతారు సార్ ప్లీజ్. అంటే నాకు కూడా చాలా అంటే మీరు ఒక్క నిమిషం మీరు చెప్తున్న ఈ చరిత్రని ఇంతగా తిరగరాసి ఇంతగా మ్యానిపులేట్ చేయడం అవసరం. సో నేను క్లియర్ గా చెప్పా, మీరు తిరగరాస్తున్నారా నేను సరి చేస్తున్నానని క్లియర్ గా చెప్పా. దీని మీద కూడా డిబేట్ కి నేను రెడీ ఉండుండే, వీళ్ళు పిలవలేదు. యేసు మీద, బైబిల్ మీద కూడా డిబేట్ అన్నారు, భయపడి నన్ను పిలవలేదు. దళితులకు ఆస్తి హక్కు బ్రిటిష్ వాడు కల్పించాడు, ఆడవాళ్లకు ఆస్తి హక్కు కల్పించాడు అని అన్నారు. మీరు ఇంగ్లాండ్ చరిత్రను చూడండి, 1924 వరకు ఆడవాళ్లకు ఆస్తి హక్కు బ్రిటన్ లో లేదు. వారి ఆడవాళ్ళకే న్యాయం చేయాలని బ్రిటిష్ వాడు మనకి న్యాయం చేశాడంటే ఇక నేను చెవులో పువ్వు కాదు, బాలిఫ్లవర్ పెట్టుకోవాలి. సో ఇది నేను ఆ రోజు ఇచ్చిన జవాబు. వాడికే అక్కడ ఆస్తి హక్కు లేదు, ఆడవాళ్ళకి ఓటు హక్కు లేదు. వాడొచ్చి మనకు మేలు చేశాడంట. వాడికి ఎడ్యుకేషన్ లేదు, మనకొచ్చి ఎడ్యుకేషన్ ఇచ్చాడంట. వాడికి తినడానికి తిండి లేదు, మన దగ్గర నుంచి బియ్యాన్ని ఇవన్నీ వేసుకొని వెళ్ళాడు.
వాడు మనకు తిండి పెట్టాడంట. అంటే పరమ నీచ నికృష్టుని మన ముందు హీరోలు చేస్తున్నారు వీళ్ళు. ఆ విషయం ఆ రోజే చెప్పాను. ప్రవీణ్ గారు వచ్చి కులపతి అన్నారు. కులపతి అంటే ఒక ఆశ్రమానికి హెడ్ అండి, కులం కాదు అక్కడ. సంస్కృతంలో కులం అంటే ఫ్యామిలీ అని అర్థం. సో ఒక ఫ్యామిలీ లాంటి సంస్థని పాటించే వాళ్ళని కులపతి అంటారు. ప్రతి దాంట్లో మీరు కులాన్ని బట్టి హిందూ ధర్మాన్ని దూషించడం మానేసేయండి. సో ఆ రోజే నేను ఇది ఆన్సర్ ఇచ్చేశాను. మరి మీకు చెవుడుండి వినలేదు, విని అర్థం కాలేదు అంటే మీరు గొర్రెలు, నేనేం చేయలేను ఇక. సో నేను సింపుల్ గా ఏం చేస్తున్నానంటే నా గ్రంథాల ఆధారంగా, సైంటిఫిక్ రీసెర్చ్ ఆధారంగా మన చరిత్ర ఇది కాదు, మన చరిత్రని ఎవడో తెల్లోడు రాయాలని అవసరం లేదు, మనమే రాసుకోవచ్చు అని చెప్తున్నాను నేను, అంతే. ఓకే. సో ఈ మాట కూడా చెప్పా. మీరు తెల్లోళ్ళ హిస్టరీ ఫాలో అవుతారంటే మీ ఇష్టం, మీరు అప్పుడు గొర్రెలు అవుతారు, దేశద్రోహులు అవుతారు. ఇండియన్ హిస్టరీ, మన భారతదేశ చరిత్ర ఏంది, ఒరిజినల్ చరిత్రకి వెళ్ళి రీసెర్చ్ చేస్తే మీరు భారతీయులు అవుతారు, లేకుంటే గొర్రెలు అవుతారు, దేశద్రోహులు అవుతారు. మీరేం కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. అలాగే ఉంది. మనం చర్చించడం చాలా అవసరం మన సమాజానికి. తప్పకుండా సమాజ నిర్మాణంలో సత్యమే కీలకం సార్. అంతే. సో ఈ జీలకర్ర శ్రీనివాస్ గారు కూడా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చారు, మనకు సత్యం అంటారు కానీ వీళ్ళు ఎప్పుడు సత్యం వంక లేరండి. మళ్ళీ వీళ్ళేం చేస్తారు, బ్రిటిష్ వాడో ఈ చైనా తొత్తులో రాసే హిస్టరీని ఫాలో చేస్తారు. నువ్వు భారతీయుడు అయినప్పుడు భారతీయుల ఒరిజినల్ హిస్టరీకి వెళ్ళాలి కానీ వాడి గులాంగిరి చేయడంలో ఏం అర్థము? సో ఇది ప్రేక్షకులు రక్షణ టీవీలో 2019లో జరిగిన డిబేట్, దాని వివరాలు. ఈ వీడియో అంతా చూసిన తర్వాత ప్రవీణ్ పగడాల నన్నోడిచ్చాడా, నేను ప్రవీణ్ పగడాలని చిత్తుగా కొట్టానా, మీరు డిసైడ్ చేయండి. కామెంట్ రూపంలో కూడా ఈ విషయాన్ని నాకు తెలియజేయండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే 10 మందికి ఫార్వర్డ్ చేయండి ప్రేక్షకులు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్.